గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. యాజ్ ఎ డైరెక్టర్ గా విక్రమ్ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. మనం లాంటి కాంబినేషన్ ఇది. ఫిలిం కి వెళ్లకుండా ఓటీటీకి వెళ్ళటం అనేటువంటిది మీకు ఒక అడ్వెంచర్ అనిపించలేదా? ఫిల్మే అనుకున్నాం. ఇప్పుడు దూత 2 అనేటువంటిది మీరు స్టార్ట్ చేయటువంటి ఇప్పుడు ఇట్ ఈస్ ద సీక్వెల్ అనుకోవచ్చా? ఇండిపెండెంట్ స్టోరీ అవుతుందా, సీక్వెల్ అవుతుందా? జానీతో ఒక బ్రేక్ పడింది. ఆ తర్వాత చాలా సక్సెస్ చూడటం అనేటువంటిది తనకు చాలా కష్టమైంది. 10 years I struggle to see success. షూటింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఒక సందర్భంలో చాలా మూడీగా ఉంటాడు, ఉన్నట్టుండి సడన్ గా ప్యాకప్ అంటాడని. పోతిన మహేష్ అనేటువంటి వ్యక్తి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఎవరు బాగుపడ్డారు ఆయన వల్ల, అందరూ నష్టపోయారు అనేటువంటి మాట చెప్పారు. I don't think anybody loses with Pawan Kalyan garu. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం, ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలు అది ఇది అని చెప్పేసి దాని మీద అగైన్ డిస్కషన్ ఎందుకు? ప్యాకేజ్ స్టార్ అంటారు పవన్ కళ్యాణ్. ఒక్క బెనిఫిట్ తీసుకున్న రోజు లేదు. నేను ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ ఎ షాడో. పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయ్ గారికి మధ్య వచ్చినటువంటి ఈ డైవర్స్ రావడానికి కారణం వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు దాని గురించి ఐ షుడ్ నాట్ బి ఈవెన్. మరి రామభక్త హనుమాన్ లాగా, భక్త తుకారాం లాగా, వీర భక్తుల్లాగా ఉండేటువంటి బండ్ల గణేష్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితో ఆ గురించి ఎక్కువగా మాట్లాడలాగానే అసలు ఏదో రిఫ్ట్ అయితే వచ్చింది అంటే మీరు యాజ్ అ క్లోజ్ పర్సన్ గా మీకు తెలిసిన సమాచారం ఏంటి? సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. మరి నా త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటాడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు వీళ్ళు. అన్ని మనం రాసుకుని తీసుకురాలి. ఫస్ట్ టైం 2019లో 2 చోట్ల చేస్తే ఓడిపోయారు. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి పొజిషన్ లో చూడటానికి అవకాశం ఉంది ఆయన గోయింగ్ అని అనిపిస్తుందా మీకు? విక్టరీ, డిఫీట్ అన్ని ఉంటాయి ద సేమ్ పవన్ కళ్యాణ్. కానీ ఈ రోజున రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ మెగా ఫ్యామిలీ మీద చేస్తున్న విమర్శలు, విరుసుకు పట్టాలు, అతని కామెంట్లు, సటైర్లు, ద వే హీఈస్ డ్యామేజింగ్ దిస్ ఫ్యామిలీ అనేటువంటి దాని యాంగిల్లో మీరేం చెప్తారు? బట్ ఐ డోంట్ నో వై ఇన్ రీసెంట్ టైమ్స్ వాట్ ఎవర్ హీస్ బీన్ కమెంటింగ్ ఆన్. In many ways, I'm sure he has admiration for Pawan Kalyan. either కూటమి రావాలి, మస్ట్ అండ్ షుడ్ గా అధికారంలోకి రావాలి కూటమి అనేటువంటిది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వై పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ మెగా కాంపౌండ్ హీరోస్? They would have all sat down and talked about it. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ ని, టాప్ స్టార్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అందరూ, రామ్ చరణ్, వీళ్ళందరినీ మనం ఓటీటీలో చూసే రోజులు వస్తాయి. వస్తాయి, 100% వస్తాయి. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. నా ఎదురుగా ఉన్నటువంటి ఒక గెస్ట్ని మీకు పరిచయం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ నాట్ ఏ తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు పర్సన్, తెలుగు ఫిలిం పర్సనాలిటీ కాదు ఆయన. హీఈస్ ఫ్రమ్ కేరళ. అయినా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకున్నటువంటి స్టాండ్ కానీ, ఆయనకున్నటువంటి రిలేషన్స్ కానీ, ఆయనకున్నటువంటి మేకింగ్ కెపాసిటీ అనేటువంటిది రియల్లీ ఇట్ ఈస్ వెల్ అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్గా, టాప్ ఫిలిం పర్సనాలిటీగా ఉన్నటువంటి శరత్ మరార్ ఈజ్ విత్ మీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. శరత్ మరార్ గారు నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అంటే ఒక కార్పొరేట్ ఫిలిం పర్సనాలిటీగా ఆయనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా 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 అద్భుతమైనటువంటి జర్నీ ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ లేటెస్ట్ హ్యాపెనింగ్ విత్ శరత్ మరార్ గారు అంటే దట్ ఈస్ దూత వెబ్ సిరీస్. నాగ చైతన్య హీరోగా వచ్చినటువంటి దూత అంటే విక్రమ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఇట్ మేడ్ వేవ్స్ అంత పెద్ద సక్సెస్ అయిన వెబ్ సిరీస్. అలాగే అంతకుముందు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రియల్లీ ఒక పైనీరింగ్ పర్సన్ అని చెప్పాలి తన్ని. ఓటీటీలో అద్భుతమైన సక్సెస్ చూసినటువంటి ఒక ప్రొడ్యూసర్ అయినా. సో కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టాక్ అబౌట్ దూత. అసలు హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఆల్ గాట్ మెటీరియలైజ్డ్ అంటే ఏం చెప్తారు? Dutta has been a long journey, Prabhu garu. It's been about 3-4 years since the idea was conceived. In Vikram garto maatladutu, we thought we'll do a film together. And throughout, I have been very keen about web series, and web will become a very huge, OTT will become a very huge aspect of entertainment, and is what I firmly believe from the very beginning, from whatever I could understand.
So Vikram was equally sporting. He said, Sharad, appudu ala, if that is your thought, మనం ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దాం. And Vikram ki genre is supernatural. యాజ్ ఎ డైరెక్టర్గా విక్రమ్ ఒక పాపులర్ డైరెక్టర్, వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్, మనం లాంటి కాంబినేషన్ ఇది. అదే సూపర్ డూపర్ నాగ చైతన్య దొరికితే ఫిల్మ్కి వెళ్లకుండా ఓటీటీకి వెళ్ళటం అనేటువంటి ఫిల్మే అనుకున్నాం. అడ్వెంచర్ అనలేదు, అనిపించలేదు? లేదు, డెఫినెట్లీ ఫిల్మే అనుకున్నాం. బట్ సడన్లీ ఆయన ఈ కథ వచ్చి నరేట్ చేసినప్పుడు ఐ రియలీ లైక్ దట్ స్టోరీ. అండ్ దెన్ ఇట్ వాజ్ అబౌట్ గెటింగ్ అన్ ఏ-లిస్ట్ యాక్టర్. వెబ్లో ఇప్పుడు పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఏ-లిస్ట్ యాక్టర్స్ చాలా తక్కువ వచ్చి, సౌత్లో అసలు ఇంకా పెద్ద ఎత్తులో రాలేదు. అండ్ ఐ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ నాగ చైతన్య. ఆయన వినగానే విక్రమ్ గారు నరేట్ చేయగానే he loved it. He said, I'm doing it. And then it took a different positioning, a different shape the minute Naga Chaitanya came forward. Amazon was a great partner. Vallu complete backing icharu. We could get our cameraman Mikolaj from Poland. We could get Ishan to score the music from New York. Vikram wanted 100 days shooting. Yes, 100 days he wanted rain. So these are all that reflect on the budget. And ekkada they didn't back off. They stood by us. ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక బానిఫైడ్ ప్రొడ్యూసర్, ఐడెంటిఫైడ్ రికగ్నైజ్డ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ లైక్ యూ అండ్ ఏ స్టార్ ఆఫ్ నాగ చైతన్య స్టేచర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ స్టేచర్ గోయింగ్ టు ఓటీటీ అనేటువంటిది ఈజ్ ఇట్ ఎ ఫాల్ ఆర్ ఇట్ ఇస్ ఎ రైజ్ అంటారా మీరు? Definitely it is a very strong step forward. It is a positive step forward because రాబోయే రోజుల్లో మీరు చూస్తారు OTT will become bigger and bigger. So the earlier you understand the grammar of narrating a story in 6 parts, 8 parts, and succeeding, like we were fortunate to succeed with Doota, that gives immense confidence. ఇప్పుడు మీరు చూడండి, హీరా మండి అని సంజయ్ లీలా బన్సాలి సిరీస్ రాబోతుంది. They say it's got a 200 crore budget. So in the future, OTT budgets are going to be as big or bigger than cinema, or equally big, like big cinema. So ఆ మీడియం తెలుసుకోవడం, ఆ మీడియంలో కూడా మనకు ఒక ప్రెజెన్స్ ఉండడం is very important. Okay, okay. So this was a great opportunity. So we feel we did the right thing. And కొన్ని కథలు కొన్ని formats లో చెప్పగలరు మీరు. Some are stories to be told as a film. Some are stories to be told as a series. And I'm sure people in India, the young talent who are watching, రాబోయే రోజుల్లో they will think of stories with the OTT structuring. Okay, okay. మీరు గతంలో కూడాను have made very successful OTT platform. OTTలోనే అసలు ఫస్ట్ ఇక్కడ ఒక శరత్ మరార్ అంటే ఒక ఈజ్ ద వన్ హూ హ్యాస్ క్రియేటెడ్ ఎ రోడ్ మ్యాప్ టు ద OTT అనేటువంటి దానికి అందరూ అనుకునేది అనమాట. ఓటీటీలో హూ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే ఎవ్రీబడి టేక్ శరత్ మరార్ నేమ్. ఇంతకుముందు మీరు చేసినట్టు 3 వెబ్ సిరీస్లు కూడాను G5కు చేశారు. గాలివాన ఒకటి, ఎక్స్పైరీ డేట్ ఒకటి, ద అదర్ వన్ ఈజ్ ద గ్రిల్. ఈ మూడుటి రిజల్ట్ కూడా బాగా పాజిటివ్ గాను ఎంకరేజింగ్ గా అనిపించింది. వెరీ సక్సెస్ఫుల్ ఉండే ఆల్ ద 3. వ్యూ అనే ఒక ప్లాట్ఫామ్ పై వి డిడ్ అ వెబ్ సిరీస్, సీనియర్ క్యాంపస్ స్టోరీ, సీనియర్స్ జూనియర్స్ వాళ్ళ రొమాన్స్, క్రష్, డిసప్పాయింట్మెంట్స్, ఇదన్నీ వెరీ ఫన్ మీటర్. Santosh Shoban was the lead. Ade Sharan Kopi Shetty was the director. It came out very well. And meer annatlu I felt from the very beginning that OTT is going to be the next big wave. Like 90s lo satellite television vachinappudu oka wave vachindi, oka ecosystem tayarayindi. A lot of talent focus on television, have made their careers on television and have been extremely successful on television, and we'll see the same in OTT also. So an early entry is always the right thing to do is what I believe. Okay. దూత సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? ఎలా ఎంజాయ్ చేశారు? యాజ్ ఫార్ యాజ్ ద రెవెన్యూ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్, సక్సెస్ ని మామూలుగా ఒక సినిమా సక్సెస్ అనేటువంటి థియేటర్లో ఆడినటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారం, కలెక్షన్స్ ప్రకారం, థియేటర్ దగ్గర ఒక క్రియేట్ అయినటువంటి ఫాన్స్ హబ్తో ఒక ఫెస్టివ్ మోడ్లో ఎంజాయ్ చేస్తాం థియేట్రికల్ సక్సెస్ని. ఓటీటీ సక్సెస్ అనేటువంటి దాన్ని ఎంజాయ్ చేయటం అనేటువంటిది ఎలా పాసిబుల్? దూత ఎలా జరిగింది, ఎలా ఎంజాయ్ చేశారు? Doota largely we depend on the OTT to tell us వాళ్ళ ప్లాట్ఫామ్ పై ఎన్ని నిమిషాలు వ్యూవర్షిప్ వచ్చింది, ఎన్ని మంది చూసారని. సో దీస్ ఆర్ specific numbers for Amazon to declare, which they will declare at a certain point in time. But మనకి వాళ్ళు షేర్ చేసింది ఏంటంటే it's been extremely successful, probably one of the most successful series in India, so much so that they have gone ahead and said let us do Doota season 2. Season that 2 itself is
అది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు విక్రమ్ గారు రాస్తున్నారు, హీస్ రైటింగ్ ఇన్ ఇట్. ఒక బేసిక్ థాట్, ఒక లైన్ ఎక్స్ప్రెస్ చేశారు. చై హ్యాస్ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో దాని మీద వర్క్ జరుగుతుంది. ద వెరీ ఫ్యాక్ట్ దట్ అమెజాన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ మనం దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం ఈజ్ అ ప్రూఫ్ దట్ ఇట్స్ డన్ ఇమ్మెన్స్లీ వెల్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు seeing the content and recognizing the scale and size that we require. 6 languages lo dub chesaru, 38 languages lo subtitling chesaru, almost 17 European languages lo subtitling chesaru. So the oka deentlo oka trupti entante truly we could give a product which went global. Okay. So that satisfaction is there for the for a production house, for the director, for the writer, for the lead actors, Parvati Tiruvatu, Prachi Desai, Priya Bhavani. So the reach అనేటువంటిది సినిమాలో కంటే కూడా ఎక్కువ రీచ్ ఉంటుంది. Phenomenal reach ఉంటుంది. Because digital medium is such that geographical boundaries ఉండవు కదా. So if it is a good content, it can travel wide and far. ఓకే. ఇప్పుడు దూత 2 అనేటువంటిది మీరు స్టార్ట్ చేసినటువంటి ఇప్పుడు ఇట్ ఈస్ ద సీక్వెల్ అనుకోవచ్చా? ఇంకా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాం. విక్రమ్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అదొక ఇండిపెండెంట్ స్టోరీ అవుతుందా, సీక్వెల్ అవుతుందా, ఇంకా రాబోయే రోజుల్లో సినిమాలకు సీక్వెల్స్ స్టార్ట్ అయినాయి. బాహుబలి 1 and 2. అదే ఇది సీక్వెల్. వాళ్ళ దృష్టిలో గాని, కాంతారా గాని, KGF గాని ప్రతి సినిమాకి సీక్వెల్ వచ్చేటువంటి ఇది ట్రెండ్ స్టార్ట్ అయింది కదా. దీనికి ఈ OTT లో కూడా డెఫినెట్లీ ఉంటుంది. బికాజ్ వాళ్ళ ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేస్తే ఆ నేమ్కి ఇన్స్టెంట్ రికాల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫ్యామిలీ మ్యాన్. సో ఫ్యామిలీ మ్యాన్ 2, ఫ్యామిలీ మ్యాన్ 3, పీపుల్ నో ద బ్రాండ్ ఫ్యామిలీ మ్యాన్. సో అది వాళ్ళ డెవలప్ చేసిన ఒక బేస్ని మిస్ చేయరు. వాళ్ళు దాన్ని ఇంకా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా. అంటే దిస్ కుడ్ బి ద సీక్వెల్ దూత అంటే స్టోరీ కంటిన్యూటీ ఉంటుంది, ద లీడ్ క్యారెక్టర్ విల్ కంటిన్యూటీ ఉంటుంది. సో యు ఆర్ గోయింగ్ టు హిట్ షార్ట్లీ. yes we have started working on it. Okay. మీరు నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఇంట్రడక్షన్లో చెప్పడం మర్చిపోయాను. శరత్ మరార్ గారి జర్నీ గురించి నేను చాలా చెప్పాను. ఇంకా చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ABCL, ద గ్రేట్ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు స్టార్ట్ చేసినటువంటి ABCLకి ఈజ్ ద కార్పొరేట్ మేనేజర్ ఇన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్. ABCL అనేటువంటి అంత పెద్ద ప్రతిష్టాత్మక సంస్థకు తాను వర్క్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకెన్నెన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి తనకి. సో అసలు ఒక్కసారి నాకు విల్ గో టు ద ఫ్లాష్ బ్యాక్ అండ్ టాక్ అబౌట్ ABCL. అమితాబ్ బచ్చన్ గారు అంటే ఒక సూపర్ స్టార్తో మీ జర్నీ గురించి. I mean, నేను ఎప్పుడు when I reflect back, I think in many ways I was fortunate. నేను నా కాలేజ్ అయిన తర్వాత MBA ఫైనాన్స్, ICW ఇదన్నీ చేస్తూ రామ్ గోపాల్ వర్మ గారితో I had very good relationships. With him I could go to Bombay. I could be with him when he was doing Rangila. ఆ ఫేజ్లో ABCL తో ఆయన అసోసియేట్ అవుతున్నారు ఇప్పుడు ఫర్ గులాబీ అండ్ ఆల్. సో ఐ కుడ్ గెట్ టు మీట్ మిస్టర్ బచ్చన్. అక్కడ ఒక అవకాశం కుదిరింది. దే సెడ్ వుడ్ యూ లైక్ టు హెడ్ సౌత్, and that was my first job, and I was not too sure whether I will be able to take that kind of responsibility. But Ramu is a person who pushes you and encourages you. And I took charge, and that was phenomenal exposure in the very early stages of my career. So ABCL brand valna a industry lo aina south lo when I was handling Telugu gani, Tamil, Malayalam, I could reach out to the biggest stars, the biggest directors, and those relationships really took me right through my career. So dan tarvata after ABCL I started doing a lot of television. Ikkada both ETV and Gemini gave me slots, encouraged me. Bapinadu garu was like a mentor to me. In that phase, ABCL lo na boss went on to become the head of Coca-Cola. He said, Sharath, we need to set up a brand association with Chiranjeevi garu. I followed up with Arvind garu and Chiranjeevi garu, and that journey started from there. The mega compound. And Chiranjeevi garu to 6 times Coca-Cola, I mean thumbs up was most excited to renew the contracts. Okay. And the long association usually undadu, but with Chiranjeevi garu it was a very long association. No. During the course of that, Arvind garu to I always said that I'm missing out on my production exposure. Appudu he sent me to Pawan Kalyan. And I had the good fortune of associating on Johnny. And Kalyan Gare decided that I become the executive producer for that film.
అదే And జానీ that was a Johnny. And that was జానీ సినిమాతో మీకు పవన్ కళ్యాణ్ గారితో జర్నీ స్టార్ట్ Johnny. అయింది. And that was a fantastic experience because the intensity, clarity, Hmm. and the commitment with which he pursues any project Okay. is a great learning. Okay. So, ఎలా అనిపించేది ఆ రోజుల్లో మీకు పవన్ కళ్యాణ్ గారితో? జానీ తర్వాత ఏ సినిమాలకు మీరు ఆయనతో జర్నీ చేశారు? Johnny తర్వాత సినిమాలకైనా on a personal relationship was one of the strongest. He's like a brother to me. Yeah. And now I'm talking about 2002, 2003. And I've learnt, I should say, I've observed Kalyan Garu closely and I've learnt a lot from him. Okay. ఇదేదో ఫ్లోలో చెప్పడానికి I've seen him handle failure and success with the equal grace. Variations. యాక్చువల్ గా జానీ వాజ్ ద 8th ఫిలిం ఆఫ్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు. 7 ఫిల్మ్స్ వరకు ఒక ఫినామినల్ గా అలా హిట్స్ కొడుతూ వచ్చారు. అదే జానీతో ఒక బ్రేక్ పడింది. అదే ఆ తర్వాత చాలా సక్సెస్ చూడటం అనేటువంటిది తనకు చాలా కష్టమైంది. అబ్సల్యూట్లీ. అండ్ తర్వాత వెన్ హ్యూజ్ సక్సెస్ కేమ్ ఇన్ గబ్బర్ సింగ్, ఆ రోజు కూడా నేను ఉన్నాను ఆయనతో. హీ వాజ్ జస్ట్ ద సేమ్. హీ సెడ్ Sharad, 10 years I struggled to see success. And today when suddenly everybody wants to come and speak a different language, I'd rather let this day pass. Appude it will be normal for me, and to consciously practice that is something. శరత్ గారు మీరు కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడండి సార్ ప్లీజ్. తెలుగులో కంఫర్టబుల్. సారీ మా ఆడియన్స్ తెలుగులో ఇంకోటి కూడా తెలుసా, మనం ఎక్కువగా ఇంగ్లీష్ వాడితే కూడా వాళ్ళు చాలా ఇదైపోతారు. ముఖ్యంగా మేము యాంకర్స్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడితే కింద కామెంట్లు పెడతారు. నాకు ఐ డోంట్ రియలైజ్ ఇంగ్లీష్ లో మీరు ఎట్లా మీరు మలయాళం అయినా ఇక్కడ బాగుండండి బాట పుట్టి పెరిగింది హైదరాబాద్. అండ్ మై ఎంటైర్ నేబర్హుడ్ వాజ్ మోర్ ఉర్దూ స్పీకింగ్. ఉర్దూ స్పీకింగ్. I'm more comfortable with Hyderabadi Hindi, Hyderabadi Urdu, but film industry కి వచ్చిన తర్వాత I have made a conscious effort and I think to some extent I manage Telugu well. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఇయర్స్ లో ఒక సినిమా తర్వాత జానీ ఖుషీ వాజ్ ద లాస్ట్ హిట్ అట్ దట్ టైం. ఖుషీ తర్వాత ఐ హ్యాడ్ సీన్ ఎ వెరీ బ్యాడ్ ఫేస్. అంటే బ్యాడ్ ఫేస్ అంటే అంత బ్యాడ్ ఫిలిమ్స్ కాదు, అంత డిజాస్టర్స్ కాదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు చాలా హై ఉంటాయి when it comes to కళ్యాణ్. మిగతా సినిమాలు అన్నీ కూడా ఏదో ఒకటి ఎర్ర మరి కొంచెం డిసప్పాయింట్ చేసినవి, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఒక స్టార్ ఎంత ఇబ్బంది పెడతాయి అంటానికి పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారితో నేను ఎప్పుడు చెప్తుంటాను, గుడుంబ శంకర్ ఇస్ మై all-time favorite film. I immensely enjoyed it. ఓకే. ఆ టైంలో ఎలా ఉండేది తన మూమెంట్స్ అవి? ఎప్పుడు he's నన్ను అడిగితే ఇప్పుడు కూడా అదే, ఇట్స్ ద సేమ్ పవన్ కళ్యాణ్. మేబీ ఇప్పుడు మీడియా గ్లేర్ ఇస్ మోర్ ఆన్ హిమ్ అండ్ దే ట్రై టు డిసెక్ట్ ఆయన చేసిన ఎవ్రీ యాక్షన్ కి ఏదో మీనింగ్ వెతుకుతారు, కానీ he's just the same. And I think what gives him ఆయనకి where you connect with them is ఆయన personal needs చాలా తక్కువ. So when his needs are less, he's more listening and conscious about your requirements. When you travel with him, మనం ఎక్కడైనా చిన్న ఇబ్బంది పడితే కూడా చెప్పకుండానే to a great extent he senses it. మీ ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏదైనా చిన్న ఒక కోపతాపాలు కానీ హీటప్ థింగ్స్ ఏమైనా జరిగినాయి? ఎన్నో సార్లు because he says that is what is more natural. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే then it is very unnatural. And I am very different. కళ్యాణ్ గారు మన అందరికీ తెలుసు is very different. So naturally కొన్నిసార్లు నేను ఆలోచించే ఆయన ఎగ్రీ అవ్వాలని లేదు, బట్ కొన్నిసార్లు ఆయన తీసుకున్న నిర్ణయం మనకి చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండొచ్చు. అండ్ యూ టెల్ నీల్ సే లెట్స్ వాక్ ద జర్నీ అని చూద్దాం అంటారు. మనకు భయం ఉంటుంది, will that lead to a failure or a challenge? He says let's face it. So ఎన్ని సినిమాలు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా జానీ తర్వాత తనతో? లేదు, అదొక్క ఫిల్మే చేశారు. అదొకటే, బట్ యు కంటిన్యూడ్ విత్ హిమ్, యువర్ రిలేషన్షిప్ అండ్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూడ్. ఓకే. యాజ్ పర్ ద ప్రొఫెషన్ గా చేసింది అదొకటి. ఓకే. తర్వాత యు లేదు, ఐ థింక్ దీని ముందు కూడా నేను దీని గురించి మాట్లాడినట్లు గుర్తుంది నాకు, బట్ ఇన్ గోపాల ది ఎంటైర్ సెట్ వాజ్ రెడీ and everybody was there. Venkatesh garu was there. Kalyan garu వచ్చి suddenly he said మనం క్యాన్సిల్ చేసేద్దాం షూట్ క్యాన్సిల్. I was a little taken aback. నాతో బయలుదేరు అని చెప్పి ఫార్మ్ హౌస్కి వెళ్ళారు. అండ్ అక్కడ షూటింగ్ మొత్తం ఆ రోజు క్యాన్సిల్ అయింది. వెంకటేష్ గారు has always been very
అకామిడేటివ్, శరత్ కళ్యాణ్ మూడ్లో లేకపోతే చేయొద్దు, మనం వదిలేద్దాం అన్నారు. బట్ ఆయన కనిపిస్తుంది. అండ్ ఈ సెడ్, నువ్వు కూర్చో, చాయ్ తాగు. And he said, I can see on your face that you're agitated, you're disappointed, you're angry. He says, Sharath, you wanted me to play Lord Krishna. And Lord Krishna comes across to the audience when your mind, body and soul is aligned. Lopala kopam ledu, dvesham ledu. You're feeling, even physically, you're feeling at your best. Then it shows. Today I'm not that. I'm agitated, so you give me my space and I'll deliver your film. Tension padodu, I'll deliver my film. And ila unte situations where we might think about, I mean, how do I handle this situation? He will have anta combination, anta pedda set work sudden ga ledu anetappatiki chinna dan tarvata Kalyan garu vachi non stop he finished this entire part. And it stood out. So okay, elanti incidents, and at the same time he allows you to show your unhappiness or displeasure or disappointment. మనం ఆయన దగ్గర you don't have to hide it. షూటింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఒక సందర్భంలో చాలా మూడీగా ఉంటాడు, ఉన్నట్టుండి సడన్ గా ప్యాకప్ అంటాడని. లేదు, సడన్ గా ప్యాకప్ అనే సిచ్యువేషన్స్ చాలా తక్కువ. ఐ థింక్ ఆయన బేసిక్లీ ఆయన స్పేస్ కోరుకుంటారు. కొన్నిసార్లు వెన్ హీ ఫీల్స్ దట్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్ ఇస్ ట్రైంగ్ టు టెల్ హిమ్ నెక్స్ట్ ఏంటి, ఇది చేయండి, దాని తర్వాత అది మనం ఇది ఫినిష్ చేసేయాలి, ఈ డేట్ లోపల అది అవ్వకపోతే కష్టం, ఇలాంటి డెడ్ లైన్స్ ఆయనకి నచ్చవు. సో సమ్ టైమ్స్ హీ రెసిస్ట్ అండ్ హీ సేస్ విల్ గో ఎట్ అవర్ పేస్, మనం చూద్దాం అంటారు. మీరు 3 ఫిల్మ్స్ చేశారు ఎంతటి, గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు. 3 సినిమాలు చేశారు. ఈ 3 సినిమాల టైంలో మీకు ఏమనిపించింది? ఈజ్ ఏ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనేటువంటిది ఎంతవరకు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? టు అ గ్రేట్ ఎక్స్టెంట్. See, the most important thing is when we are doing a film with Kalyan Garu, he's one of the biggest stars, one of the most bankable stars. So as a producer, you're so assured that tomorrow there is a whole market waiting to buy his film. Now you have to be a good producer to ensure a good film is made. And akkada మన డైరెక్టర్తో కానీ ద క్రియేటివ్ టీమ్తో అలైన్ అవుతూ కళ్యాణ్ గారిని taking him through the film is a director's job, a producer's job. And I've always immensely, I mean, Kalyan Garu dagar, it will be a demanding situation. He will want the best. Our pressure definitely untundi, but that's okay, healthy pressure. Okay. And I've enjoyed it. Like I couldn't have done 3 in a row. కానీ ఈ మధ్య కొంత మంది వ్యక్తులు మాట్లాడుతుంది కానీ చేస్తున్నటువంటి కాంట్రవర్సీ, యూనో ఈజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్లో. ఇప్పుడు ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు, పొలిటీషియన్. ఈ కాంటెక్స్లో చాలామంది ఆయన విమర్శిస్తూ ఆయన వల్ల ఎవరు బాగుపడ్డాడు, ఆయన వల్ల అందరు నష్టపోయారు, ఆయన వల్ల అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి క్రిటిసిజం చేస్తున్నారు. మరి ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్ 20 years జర్నీ ఉంది, 25 years జర్నీ ఉంది, యాజ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్గాను ఉంది, యాజ్ ఏ ప్రొడ్యూసర్గాను ఉంది. మీరు ఆయన వల్ల బాగుపడ్డారా, నష్టపోయారా? 100% బాగుపడ్డాను. 100%. There is ఒక moment of hesitation ఉండదు ఆ మాట చెప్పడానికి. I have benefited both financially definitely, and professionally. Okay. ఇవాళ North Star is a banner. Kalyan Garu gave me that opportunity to become a producer. Okay. And I have continued the good work. So I think I'm sure he is happy about it. Okay. Eppudu when he gives a platform, if you can make the best out of it, I think he's only happy that he gave you that opportunity. And మీరు అన్నట్లు if నిజంగా అంత ఇబ్బంది ఉండుంటే నేను ఒక్కటి కాదు 3 films చేశాను. ఎందుకు చేస్తాను? Why will I do that? Okay. And I should even tell you, somewhere on Sardar Gabbar Singh, he felt the scale and size of the film inta large scale ki vellipoyam manu, that probably Sharath financially stress lo undochani cheppi back to back he did Katamraidu for me. So I should be only grateful, and I should express that gratitude. And then definitely benefited. And I'm sure various producers also are having. What is the final balance sheet of Sharath Marar with all these 3 films ante em cheptaru? I have one line lo cheppalante, my quality of life has improved. My standard of life is far superior than what it was before those 3 films. What can I say? I am able to give a far better life to my family. అంటే ఇప్పుడు ఈ పొలిటికల్గా చేస్తున్నటువంటి మోటివేటెడ్ స్టేట్మెంట్సే అంటారా మీరు ఇవి? ఆయన వల్ల ఎవరు బాగుపడ్డారు,
ఆయన వల్ల అందరూ నష్టపోయారు అని చేస్తున్నటువంటి కామెంట్స్. ఈ మధ్య కొంతమంది జనసేన పార్టీలో నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి కామెంట్స్. పోతిన మహేష్ అనేటువంటి వ్యక్తి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఎవరు బాగుపడ్డారు ఆయన వల్ల, అందరూ నష్టపోయారు అనేటువంటి మాట చెప్పారు. ఆయనతో 3 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా మీరు చెప్తున్నారు వెరీ హెవీలీ బెనిఫిటెడ్ నిలబడ్డారు నా కోసం. ఇతర ప్రొడ్యూసర్స్ మీరు ఇదే కాంటెంపరీ 20 year జర్నీలో తనతో సినిమాలు తీసిన ఇతర ప్రొడ్యూసర్స్ నష్టపోయిన దాఖలాలు కానీ ఈవెన్ ప్రూఫ్లు కానీ మీ దగ్గర ఉన్నాయా? ఎనీబడి? ఐ డోంట్ థింక్ ఎనీబడి లూజెస్ విత్ పవన్ కళ్యాణ్ గారు. లేకుంటే ఈ రోజు కూడా ఎన్ని ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ విల్ నాట్ బి సో కీన్ టు డూ ఫిల్మ్స్ విత్ హిమ్. ఇట్స్ అ బిజినెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. వర్కౌట్ అవ్వకపోతే ఎందుకు ఉంటుంది అంత వరుసగా 10 చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా, ఫెయిల్యూర్స్ కూడా ప్రొడ్యూసర్స్ మీరు చూడండి. ఇన్ ఎవ్రీ ఫెయిల్యూర్ హిస్ మార్కెట్ సైజెస్ ఓన్లీ ఇంక్రీస్. దట్ ఈస్ ద ఫినామినా దట్ హీ ఇస్. మీరు యూ కెన్ గో బ్యాక్ టు ద స్టాటిస్టిక్స్. 8-10 years when he had a lean phase అంటారు కదా, every film was a bigger film than the previous film. Okay. That can only happen when he has a genuine fan following, a genuine నిజంగా అక్కడి నుంచి దాదాపు 10 సినిమాలు 12 సంవత్సరాల కెరీర్లో ఒక సక్సెస్ కూడా లేకపోయినా కూడాను ఇమేజ్ పరంగా రెవెన్యూ పరంగా డ్రాప్ లేకపోవడం అనేటువంటిది ఇట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద స్టార్. అండ్ ఇంగ్లీష్ లో మనం అంటాం కదా, స్టేచర్ ఆఫ్ ద ప్రూఫ్ ఇస్ ఇన్ ద పుడింగ్ అనగానే అన్నట్లు ద నంబర్స్ స్పీక్. So and up to definitely there is money for everyone who has participated, be it a producer, a director, or technicians. Sardar Gabbar Singh, I remember he used to be, to the extent, forget the producers, panjesna technicians gani, he is particular that everybody is compensated well. I mean, I can endlessly matladachu if you touch this topic. It is very emotional when it comes to Kalyan garu. Okay. I can think of enormous instances, and maybe he may not even be comfortable that I'm speaking about all this. Okay. There was a young sports woman. Ame international tournament ki elle mundu ever dwaro vachi set lo they were waiting, and then he happened to meet, and she didn't have sports gear to go for the international tournament. The same evening he arranged for monies to make sure that she bought the entire gear. A very close associate of mine, a public sector lo panjesevallu, he was going through a medical treatment here. Sudden ga transfer vachi, the family was worried because the treatment break avutundani. Kalyan garu said, just check whether it is genuine. It's a genuine case. Then I don't know who he spoke to someone in Delhi, and they gave him an extension in Hyderabad. Enduku adu gurtundante, that person would have come at least 6 or 7 times to reached out saying that oksari nenu vachi thank you chepkovala ayanki. He did not even wanted entertain it even once. He said pan ayipoyindi kada, and he's a good man, you say, let him go ahead with his life. So I don't think he by nature, and ఆయనకి ఎంత క్రిటిసిజం వచ్చినా I don't think it affects him. But మరి ఇంత గొప్ప జర్నీ ఉంది, ఇంత గొప్ప రిజల్ట్ ఎంజాయ్ చేశారు, యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద ఫ్రూట్స్ కదా. వై అట్ ప్రెజెంట్ ఇప్పుడు శరత్ మరార్ గారు ఎందుకు I've consciously taken a back seat because throughout, and here again graciously Kalyan garu used to always allow me that space because he never got me into his political side of things. Graciously he used to take that initiative. He said, Sharad, neeku anta idea ledu, comfort ledu, I can clearly see that, no raud dintlo రమ్మలేదా మిమ్మల్ని పాలిటిక్స్ కి వెళ్తాను? ఆయన ఎప్పుడు మన ఓపెన్ కాన్వర్సేషన్స్ లో ఆయనకి తెలుసు నా నాలెడ్జ్ or my passion to be associated with politics is very limited. And he senses it. Not just me, I've never seen him force anybody else on anything else. Okay. ఎవరిని కూడా రమ్మని ఆయనతో రాజకీయాల్లోకి రమ్మని ఎవరిని. మీరు విల్లింగ్లీ ఉంటే మీరు ట్రావెల్ అవ్వండి, లేకుంటే లేదు. మీరు ఇప్పుడు మెగా ఫ్యామిలీ తోటి చిరంజీవి గారితో కానీ, రామ్ చరణ్ గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో, మిగతా అందరితో, అల్లు అరవింద్ గారితో, అందరితో యూ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. సో మచ్ సో దట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు సైరా, చిరంజీవి గారు సైరా ఎంటైర్ ఓవర్సీస్ బిజినెస్ కానీ, సైరాకంతా మీరు మొత్తం హిందీ కానీ చిరంజీవి గారు పిలిచి చరణ్ గారు నన్ను కోఆర్డినేట్ చేయమంటే కళ్యాణ్ గారు అన్నారు అశరత్ చేస్తే బాగుంటుంది, హీల్ హ్యాండిల్ ఇట్ కరెక్ట్లీ. సో హీ నోస్ వేర్ మై స్కిల్ సెట్ ఇస్, అండ్ హీ డజంట్ వాంట్ ఎవ్రీబడి టు డూ ఎవ్రీథింగ్. ఆయనకి హీ హాస్ ఎనఫ్ పీపుల్ టు డూ హిస్ జర్నీ విత్ హిమ్ ఆన్ పాలిటిక్స్. ఏదైనా చిరంజీవి గారితో కానీ మెగా ఫ్యామిలీతో, పవన్ కళ్యాణ్ గారితో కానీ, మెగా ఫ్యామిలీతో మీకున్న అటాచ్మెంట్, మీకున్నటువంటి పరిచయం కానీ, ఆ స్ట్రెంగ్త్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నటువంటిది మీరు
అండ్ త్రూఅవుట్ వాళ్ళ చిరంజీవి గారితో థమ్స్ అప్ కాంట్రాక్ట్ సైన్ చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా హీస్ ఆల్వేస్ హ్యాడ్ అ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆర్ అ పుష్. నేను మా టీవీలో ఉన్నప్పుడు కానీ బోత్ చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు, ద కైండ్ ఆఫ్ బ్యాకింగ్ దే గేవ్ మీ వుడ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు డూ వాట్ ఐ కుడ్ డూ ఇన్ మా టీవీ. వై ఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ ద అదర్ స్టార్స్ ఆఫ్ ద మెగా కాంపౌండ్? I will, like రామ్ చరణ్ గారు, చిరంజీవి గారితోనే చేసి ఉండొచ్చు, రామ్ చరణ్ గారితో చేసి ఉండొచ్చు. To be honest, అర్జున్ అది ఇప్పుడు అందరు మీరు అన్నట్లు అందరితో ఒక హెల్దీ యాక్సెస్ ఉంది. బట్ ద గేమ్ ఇస్ ఇప్పుడు ఇంత హై స్టేక్స్ దట్ the day I have a story which I think that they will be excited about, which will have, I'm going to approach them. That those doors are always open, but the stakes are so high, you have to take something fitting of. మీకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేదు, అందుకని మీరు చెప్పారు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఇక్కడ వెల్విషర్గా ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు. ఎనీ టైమ్ యాజ్ ఫార్ as సినిమాకి సంబంధించి ఏ చిన్న పని అని చెప్పినా సరే యూ విల్ బి రెడీ టు జంప్ ఇన్ టు అండ్ గో విత్ ద వర్క్. నేను ఐ వుడ్ పుట్ ఇట్ డిఫరెంట్లీ. ఆయనకి చిన్న పని ఉండినా ఆయనకి చేయడానికి ఒక సైన్యం ఉంది. నాకు ఏదైనా అవసరం ఉంటే ఐ విల్ రీచ్ అవుట్ టు హిమ్ అండ్ ఐఎమ్ షూర్ హీ విల్ అబ్లైజ్. ఓకే ఓకే ఓకే. అయితే ఇంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తిని ఈ రోజున పాలిటిక్స్లో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. మీకు ఇంత జర్నీ ఉంది, ఇంత స్నేహం ఉంది, ఆయన గురించి కూలంకషంగా తెలిసిన వ్యక్తి, ఎలా అనిపిస్తుంటుంది మీకు? ఐ థింక్ ఆయన అదన్నీ అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసుకొని దిగారు ఆయన. కళ్యాణ్ గారు విల్ నాట్ బి అన్సెటిల్డ్ బై ఆల్ దిస్. అండ్ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు మై ఓన్ జర్నీ విత్ హిమ్, కొన్ని సిచ్యువేషన్స్లో హీ సేస్, శరత్, ఆర్ యూ రెడీ టు టేక్ ద బ్యాటిల్? ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, నీకు అంత క్లారిటీ అండ్ ధైర్యం ఉంటే నేను నిలబడతాను నీతో. అలాగే ఆయన బ్యాటిల్ ఆయన, ఐఎమ్ షూర్ హీ కెన్ ఫైట్ హిస్ బ్యాటిల్స్. అండ్ ఎనీ జర్నీ వెన్ ఎవర్ యువర్ గోల్స్ ఆర్ లార్జ్, ఆబ్స్టికల్స్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, అండ్ ఆయన ముందు నుంచి ఆ టెనాసిటీ అవుతాయి. ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఎలా తీసుకుంటున్నాడు అనేటువంటి వదిలేస్తే కొన్ని కొన్ని విమర్శలు నేను మీరు ముందు పెడతాను. డెఫినెట్లీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం, హౌ యూ ఫీల్ అబౌట్? అబ్సల్యూట్లీ రాంగ్. ఇద్దరు ముగ్గురు పిల్లలు అది ఇది అని చెప్పి absolutely wrong. And see, who is anybody to comment on anybody else? And the beauty of what Kalyan Garu's life is, he keeps it all transparent. So that మీద again discussion ఎందుకు? ఆయన ఇది ఏదైనా అపాలజెటిక్ అయి బ్యాక్ ఫుట్ అయి ఏదైనా అవాయిడ్ చేస్తేనే కదా మనం దాని గురించి కమెంట్ చేయాలి. మరొక విమర్శ, ప్యాకేజ్ స్టార్ అంటారు పవన్ కళ్యాణ్. నేను ఆయనతో నేను ట్రావెల్ చేసినంత క్లోజ్లీ, అండ్ ఇప్పుడు నేను 2014 to 19 ఆ 5 yearsలోనే కదా ఈ 3 films చేశాను. నేను ఒక్క బెనిఫిట్ తీసుకున్న రోజు లేదు. నేను ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ ఎ షాడో. I can stand up and say this in any forum. ఒక్క స్మాల్ ఫేవర్, డబ్బులు వదిలేండి, మీరు కాల్ చేసి ఫేవర్ అడిగేది లేదు. ఎవరైనా వెరీ జెన్యున్ పర్సన్ వస్తే, ఐ థింక్ IPS ఆఫీసర్ డైడ్ ఆన్ డ్యూటీ ఇన్ అస్సాం, వాళ్ళ వైఫ్కి ఏదైనా ఇక్కడ గవర్నమెంట్ ఇమీడియట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అకామిడేటెడ్. అది కూడా వాళ్ళని ఒక 10 minutes కలిసి, he didn't want to meet after that. ఆయన టీం చూసుకున్నారు మిగతాన్ని. సో అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్, ఐ గెస్ పాలిటిక్స్ అంతగా షేర్ చేసినటువంటి వ్యక్తి, అంత ప్రేమ పంచిన వ్యక్తిని ప్యాకేజ్ సార్ అంటే అసలు హౌ యూ ఫీల్? అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఐ గెస్ ఇలాంటి తర్వాత దత్తపుత్రుడు అనేటువంటిది ఒక పెద్ద ఇది. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఉన్న రిలేషన్ అంటే, మీకు చంద్రబాబు నాయుడు గారితో మీకు కూడా మంచి గుడ్ ఆఫీసెస్ ఉన్నాయి మీకు. ఆ దత్తపుత్రుడు అనే మాట మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ అసోసియేషన్ కానీ వాళ్ళిద్దరి కలయిక మీకు ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అదొక వెరీ హెల్దీ రెస్పెక్ట్. ఐ హావ్ ఆల్వేస్ సీన్ వాళ్ళిద్దరు ఇంటరాక్ట్. నాకు whenever I've got the opportunity, once or twice, I've seen that warmth. Okay. But మిగతా ఈ labels ఇదన్నీ I don't even want to comment on it. Labeled. I don't even want to comment on it. Okay. ఇంకొక ముఖ్య విషయం శరత్, మీరు ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయ్ గారికి మధ్య వచ్చినటువంటి ఈ డైవర్స్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఓవర్ స్పెండింగ్ ఈ చారిటీస్కి, వీళ్ళకి వెనక ముందు చూసుకోకుండా అందరికీ డబ్బులు ఇచ్చేసేయటం, ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేటువంటిది లేకుండా చేస్తారనే దగ్గరే వీళ్ళిద్దరికి ఎక్కువగా చెడింది. అందువల్లే రిఫ్ట్ అనేటువంటి తప్ప వేరే విషయాలు ఎక్కడా కాదు అనేటువంటిది. నిజంగా హౌ
ఫైనాన్షియల్గా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్గా కేరింగ్ అబౌట్ మనీ. ఈ రోజు కూడా తన ఆస్తులు, తనకున్నటువంటి సినిమాలు ఇదైతే చూస్తే ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీని కూడా ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి దీంతోనే అంట కదా వీళ్ళిద్దరు విడిపోయింది. లేదు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు దాని గురించి ఐ షుడ్ నాట్ బి ఈవెన్ బికాస్ దట్స్ వెరీ పర్సనల్ టు దెమ్. పర్సనల్, యా. బట్ as a nature of for money, I have never seen Kalyan garu anta. In fact, నేను ఎన్నోసార్లు నేను కానీ త్రివిక్రమ్ గారు కానీ we used to tell him, Kalyan, కొంచెం be careful before you give it away. You have to keep something aside for your children. అక్కడ కూడా మా క్లాస్ పడేది because he says I know what I'm doing and I'll give them the strength to lead their own lives. కానీ మీ ప్రీచింగ్ వద్దు నాకు. బట్ మీ వెల్త్ అమాస్ చేయడం, డబ్బులు, దాంట్లో ఎప్పుడు ఆయన వీక్ డిపార్ట్మెంట్. పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ వీక్ ఇన్ దట్ యాంగిల్. అండ్ దానివల్ల ఒక్క రోజు కూడా నేను ఆయన దాని గురించి ఆలోచించి ఏదో వరి అయ్యేది నేను కూడా చూడలేదు. అది కాదు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ వర్దియెస్ట్ స్టార్ ఆఫ్ ద టాలీవుడ్ గా ఉండాల్సిన వ్యక్తి ఫైనాన్షియల్ గా హీఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఏ రోజు ఆ రోజే. నేను కొన్నిసార్లు ఆ డిస్కషన్ కూడా వచ్చింది. He said when I go out, the way people receive me, the response I get, that's my wealth. And I chose to build this wealth. Conscious ga chestunna nenu edo unconscious ga ila jaripotundani anukoddu. You have to focus on one thing. I focused on this. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఎవరికైనా సహాయం చేస్తారు, ఆఫీసులో కూడా వర్కర్స్ వీళ్ళకందరికి చేస్తారు కదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళ సందర్భాలు మీరు ఐడెంటిఫై చేశారా? ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కళ్యాణ్ గారు కొన్నిసార్లు ఒకరు మరీ అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని చూస్తే అంతే టఫ్ గా డీల్ చేసి, ఆయన మరీ సాఫ్ట్ గా డీల్ చేసే మనిషి కూడా కాదు. వెన్ హీ థింక్స్ సంథింగ్ ఇస్ రాంగ్, he can come down heavily on it. Ever been, have you ever seen the peaks of his anger? One of his own personal staff ఎన్నో సంవత్సరాల ముందు వైఫ్ మంగళసూత్రం అమ్మేసి ఏదో గ్యాంబ్లింగ్ చేస్తే ఆమె వచ్చి ఏడిస్తే he went berserk on that day. First he took care of that lady. He gave her financial. భార్య మంగళసూత్రం అమ్మేసి వేకాడాడు ఆ రోజు. ఆయన పర్సనల్ స్టైల్. సో ఆ రోజు లిటరలీ we had to control కళ్యాణ్ గారు. He says that's unpardonable. So అలాంటి వాడు బాగుపడ్డాడు తర్వాత కంట్రోల్ అయ్యాడు. ఫస్ట్ భయం ఉండే, భయంతో మార్పు వచ్చింది ఆయనలో. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో జర్నీ స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్డిస్క్లోజ్డ్గా వెళ్ళిపోతుంటుందా, ఒక కంటిన్యూటీలో వెళ్ళిపోతుందా ద పీపుల్? అంటే ఏం ఇప్పుడు యూ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ సిన్స్ 25 years అక్కడ ఫ్యామిలీతో అందరికీ అలాంటి కంటిన్యూటీ ఉండేటువంటి కంఫర్ట్ జోన్ ఉంటుందా? మాక్సిమం మందికి ఉంటారు. ఐ మీన్ ఐవ్ సీన్ ఇప్పుడు రత్నం గారు, నేను వెన్ ఐ వాస్ డూయింగ్ సర్దార్ గబ్బర్ సింగ్, ఆయన సెటిల్కి వచ్చినప్పుడల్లా కళ్యాణ్ ఇస్ మోర్ రిలాక్స్డ్. ఆయనతో ఎప్పుడు ఒక ఫన్ చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది. దే విల్ బి లాఫ్టర్. ఎప్పుడు ఆయన గురించి ఐ కెన్ సీ హీ లైక్స్ ఒక కాన్షియస్లీ హీస్ కన్సర్న్డ్ అబౌట్. ఇలా యూ కెన్ సీ దట్ కళ్యాణ్ గారు బిల్డ్స్ హిస్ ఓన్ ఈక్వేషన్ విత్ ఆల్ ప్రొడ్యూసర్స్. మరి రామభక్త హనుమాన్ లాగా, భక్త తుకారాం లాగా, వీర భక్తుల్లాగా ఉండేటువంటి బండ్ల గణేష్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితో ఆ గురించి ఎక్కువగా మాట్లాడలాగానే అసలు ఏదో రిఫ్ట్ అయితే వచ్చింది. మీరే క్లోజ్ పర్సన్ గా మీకు తెలిసిన సమాచారం ఏంటి? ఏముండదు. ఈ రోజు కూడా కళ్యాణ్ గారు యాక్సెస్ ఇస్తే ఒక ఇఫ్ హి సెండ్స్ వన్ వర్డ్ గణేష్ గారు అక్కడ ఉంటారు. ఓకే, అసలు ఈజ్ దేర్ ఎనీ రిఫ్ట్ బిట్వీన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ బండ్ల గణేష్? ఇద్దరు బాగా తిడుతుంటాడు ఎందుకు బండ్ల గణేష్ త్రివిక్రమ్ గారిని? బండ్ల గణేష్ గారు గోస్ త్రూ ఆల్ సీజన్స్, సో దాంట్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఐ సీ నో రీజన్ వై ఐ షుడ్ ఈవెన్ టాక్ అబౌట్ త్రివిక్రమ్ గారు. వాట్ ఈస్ యువర్ రిలేషన్ విత్ త్రివిక్రమ్ గారు? He's a phenomenally learned person. And Kalyan గారిని ఎంగేజ్ చేయడం అంత ఈజీ కాదు. యూ కాంట్ వ్యానిటీస్ తో, ట్రివియల్ డిస్కషన్స్ తో, షాపింగ్ డిస్కషన్స్, ఇలాంటి దాంతో హోల్డ్ చేయడం ఈజ్ నాట్ ఈజీ. అండ్ ఇఫ్ కళ్యాణ్ గారు హ్యాస్ టు స్పెండ్ టైమ్ విత్ యూ, యూ హ్యావ్ టు ప్రాబబ్లీ bring some interesting అట్లా కాదు, నిజంగా పొలిటికల్ గా త్రివిక్రమ్ గారికి రాజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. మరి త్రివిక్రమ్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటాడు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. నేను ఫస్ట్ స్పీచ్ కళ్యాణ్ గారు అక్కడ నోవటెల్ ఇచ్చిన స్పీచ్, ఐ రిమెంబర్ 8 or 10 days కళ్యాణ్ గారు వాజ్ అలోన్ ఇన్ ది
in the farmhouse. ఫామ్ హౌస్. Alone అంటే లిటరలీ ఆయన సపోర్ట్ స్టాఫ్తో అంతే. దాని తర్వాత వచ్చి ఆయన రోజు ఎన్నోసార్లు నేను ఐ వాజ్ వరీయింగ్ అసలు కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ, షుడ్ హీ డూ దాట్, హీస్ అట్ ద పీక్ ఆఫ్ హిస్ కెరియర్. సో ఈ సార్ శరత్ నువ్వు వదిలేదు, కొన్ని నీకు అర్థం కాదు, నువ్వు దాని గురించి నాకు డోంట్ ఈవెన్ ట్రై టు అడ్వైస్. మీరు I'll ask him, Kalyan, ఇది మనం అవసరం. He says it's necessary, and I didn't even know what he's going to speak till he spoke. Neither did Trivikram garu. And that was his most crucial, most defining speech. అక్కడి నుంచే కదా జర్నీ స్టార్ట్ అయింది పొలిటికల్. దాంట్లోనే neither did Trivikram garu offer, nor did he take his help. I'm witness to it. So ఈ ఫ్లోలో అందరూ చెప్తూ ఉంటారు. అంత వేరే ఇన్పుట్స్తో స్పీచ్ క్రియేట్ చేసి మాట్లాడే మనిషి అంత ఫ్లోలో మాట్లాడలేడు వేరే వాళ్ళ దగ్గర. బికాస్ స్పాంటేనిటీ అవసరం వెన్ యూ స్పీక్. అవును, అన్ని మనం రాసుకొని తీసుకురాలేము. సో త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమి లేదంటారు ఇన్ని పొలిటికల్ స్పీచెస్ మీద కానీ పొలిటికల్ స్పెండ్ ఇయర్స్ కళ్యాణ్ గారితో. నేను చెప్తున్నాను కదా, వీళ్ళు అవహేళన అనమాట, వీళ్ళు పుట్టిస్తుంది. ఇట్ ఇస్ అన్ ఈజీ థింగ్ టు సే. అది రిపీటెడ్లీ చెప్తే అది ఉంటుందేమో అని అనిపిస్తుంది మనకి. త్రివిక్రమే జడగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ ని అనేటువంటి. Kalyan garu is a strong mind. He decides for himself. Your further step with Pawan Kalyan and మళ్ళీ ప్రొడక్షన్ గానీ ఉంటుందా? No, I mean any opportunity with him will I would only be most grateful. I mean my journey, నేను అన్నట్లు I'm thankful. It's been beyond cinema. I mean నేను ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఎమోషనల్లీ అన్నీ గుర్తుకొస్తున్నాయి. My own father's open heart surgery. Before the operation started, Kalyan garu came to the hospital and took him into the operation theatre in the wheelchair. So and he stood by me. Mana Dr. Gopichand garu dagare chesam Star lo. So I'm saying I have moments like that with him. And when somebody says have you benefited, ante nenu what should I tell? Then actually I don't feel like answering because the relationship is far deeper than all this. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తను వెళ్ళారు, మీరు సలహా చెప్పారు, శ్రేయోభిలాష్గా వెల్ విషర్గా మీరు చెప్పారు. సార్ ఆయనకుండే ఐడెంటిటీ, ఆయనకు ఉండేటువంటి ఎయిమ్స్ వేరు, ఆయన లక్ష్యాలు వేరు, ఆయన గోల్స్ వేరు. వెళ్ళారు పాలిటిక్స్లోకి. నౌ హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ హీస్ గోయింగ్? రెండు చోట్ల లాస్ట్ టైం 2019లో రెండు చోట్ల చేస్తే ఓడిపోయారు. వెరీ బ్యాడ్ రిజల్ట్, వెరీ డిసప్పాయింటెడ్ రిజల్ట్ వచ్చింది. బట్ స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి పొజిషన్లో చూడటానికి అవకాశం ఉంది ఆయన గోయింగ్ అని అనిపిస్తుందా మీకు? ఓ హోప్ఫుల్ యు ఆర్? అంటే మీరు నమ్మాలి, నేను ఇప్పుడు ఈ మాట చెప్తున్నప్పుడు ఈవెన్ వెన్ దట్ లాస్ట్ రిజల్ట్ కేమ్ ఇన్ 2 places he did not win, I know it wouldn't have touched him 1%. You have to believe me when I say this. He trains his mind to be as much, and he says I'm human, nakunna flaws, nakunna limitations, strengths. I'm a mix, a bundle of all my own experiences and my emotions. Nen perfect em kaanu, kani he trains his mind not to get affected by victory or defeat. Aa roju kuda he wouldn't have actually oka normally cheppalante depression lo vellipoyi withdraw అయిపోయి మనందరం చూసాం. After the defeat also he was absolutely the same Pawan Kalyan. Tomorrow, even when he sees victory, he will be the same Pawan Kalyan. I think he wants to make some good to the society. He wants to give back to all those who have given him so much of love and affection. So elections is a process, victory, defeat, anni unte. But I think he'll relentlessly go on. You are the one person, కరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్పాలని డైరెక్ట్గా అడుగుతున్నాను. ఎలాంటి ఎస్కేపిజం ఉండకూడదు మిస్టర్ శరత్. రామ్ గోపాల్ వరకు మీరు చాలా సన్నిహితులు. రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని అమితాబ్ బచ్చన్కి ఇంట్రడ్యూస్ చేసి ఐబీసీఎల్కి మీరు జిఎంఐఎల్లాగా అవటానికి కారకులై హ్యాడ్ గ్రేట్ జర్నీ. అలాగే పవన్ కళ్యాణ్ గారితో మెగా ఫ్యామిలీతో అంత జర్నీ ఉంది. కానీ ఈ రోజున రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ మెగా ఫ్యామిలీ మీద చేస్తున్న విమర్శలు, విరుసుకు పట్టాలు, అతని కామెంట్లు, సటైర్లు, ద వే హీఈస్ డ్యామేజింగ్ దిస్ ఫ్యామిలీ అనేటువంటి దాని యాంగిల్లో మీరు ఏం చెప్తారు? ఏంటి రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇలా తయారయ్యాడంటే ఏం చెప్తారు? నిజంగా ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ బికాస్ నేను ఐవ్ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఆల్వేస్ అక్నాలెడ్జింగ్ మన అందరి గ్రోత్లో మెనీ పీపుల్ కాంట్రిబ్యూట్. ఇన్ దాట్ కాంటెక్స్ట్ నాకు రాము గారితో కూడా ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ దట్ ఐ గాట్. హ్యావింగ్ సెడ్ దట్ ఐవ్ ట్రావెల్డ్ విత్ హిమ్.
in many ways, I'm sure he has admiration for Pawan Kalyan. But I don't know why in recent times, whatever he's been commenting on. I mean, they are strong. I mean, he has his own strong views in life. అడ్మిరేషన్ ఇంత దుర్మార్గంగా కూడా వ్యక్తం చేస్తారా? You have to believe me that he's very similar. Kalyan garu lagane chala thinking of Kalyan. I'm sure he connects with that. ఆ ఫ్యామిలీలోనే ఫిట్టింగ్ పెడతానికి ట్రై చేస్తాను. But adendukko, I mean, I don't know, and I've not gone much into his comments. But I think he has his own. I mean, he's one of the best filmmakers India has seen. Okay. And this is not necessary, is what I feel. I mean, I'm saying in my journey, the defining people have been Ram Gopal Varma, Allu Arvind garu, Chiranjeevi garu, of course Pawan Kalyan garu, and they're all strong personalities. I still can't understand this aspect. ఏంటో తెలియదు. అసలు విరుచుకుపడి చాలా దుర్మార్గంగా ఇచ్చేస్తూ ఉంటాడు ఆ ఫ్యామిలీ మీద. మరి సరే, ఇప్పుడు మరొక విషయం, ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్స్లో ఏం రత్నం గారు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సిన్ సో మెనీ డేస్, సో మెనీ ఇయర్స్ ఆ సినిమా తర్వాత ఇంకా మిగతా 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో ఏది ముందు వస్తుంది, ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఎలక్షన్స్ తర్వాతనే డిసైడ్ అవుతుందా? ఏం రత్నం గారి మీద చాలా సింపథెటిక్గా మాట్లాడుతున్నారు. పాపం ఎప్పటి నుంచో అయింది, అంతకాలం ఆగిపోయింది, ఆల్రెడీ ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిర్మాత అనేటువంటి ఒక సానుభూతి ఏర్పడుతుంది. ఆయన గురించి ప్రత్యేకంగా మీరు అన్నారు, పవన్ కళ్యాణ్ ఎనీహౌ హీ విల్ కాంపెన్సేట్ అండి, ఒకవేళ నిర్మాతగా ఆయన ఇబ్బంది పడితే ఆయన కాంపెన్సేట్ చేస్తారని. డూ యూ థింక్ దట్ ఏం రత్నం గారిని కష్టాల్లో నుంచి బయటపడేస్తాడా పవన్ కళ్యాణ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? Definitely. There's no doubt about it. అంటే నేను ఇది ఒక ఫ్లోలో వితౌట్ బేసిస్ చెప్పట్లేదు ఈ మాట. మీరు చూసుంటారు అత్తారింటి దారి లీక్ అయినప్పుడు he stood like a rock with ప్రసాద్ గారు with me. నాకు గుర్తుంది గోపాల 2:30 in the night suddenly he called me and said, శరత్ నేను ఇప్పుడు వచ్చి ఆ సీజీ ఆ విశ్వరూపం అది నేను ఓకే చేస్తే నీకు 1 day సేవ్ అవుతుంది కదా, యుఎస్కి ప్రింట్స్ పంపించాలి, బట్ 2:30కి వీళ్ళు ఫినిష్ చేశారు వర్క్ పిక్సలాయిడ్లో. 2:30, 2:45 in the night he came, he saw, he cleared it. దానివల్ల we could catch the US release on the same day. సర్దార్ టైం ఫినామినలీ ప్రెషర్లో ఉన్నప్పుడు రిలీజ్ ముందు నేను మెసేజ్ పంపించాను, ఇక్కడ దాకా వచ్చిన పని ఏదో 2 o'clock. He called me and said, నాతో కూర్చుంటే ఒక 15-20 minutes, will you feel better? I said, I'd love to come. 3 o'clock in the night I went. He made chamomile tea for me, sat and chatted with me. He said, Sharad, I'm telling you, it is okay to fail. Failure to byparodani. So it makes a difference when you do that. And very rarely you can have that kind of a relationship with a star. So it can happen to me, it can happen to every one of his producers. సో విత్ ఆల్ యువర్ రిలేషన్స్ ఒక విషయం చెప్పగలరా, మెగా ఫ్యామిలీతో మీకున్న రిలేషన్స్ దృష్ట్యా ఈ రోజున అక్కడ ఏపీలో ఎన్నికలు అనేటువంటి పొలిటికల్గా పవన్ కళ్యాణ్ కెరీర్ అనేటువంటి దాంట్లో డూ ఆర్ డై సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎయిదర్ కూటమి రావాలి, మస్ట్ అండ్ షుడ్గా అధికారంలోకి రావాలి కూటమి అనేటువంటిది. ఇలాంటి సిచ్యువేషన్స్లో వై పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ మెగా కాంపౌండ్ హీరోస్? వెళ్తారా, చిరంజీవి గారు వెళ్తారా, రామ్ చరణ్ వెళ్తాడా, అల్లు అర్జున్ వెళ్తాడా, మిగతా సాయిధరం తేజ్ వెళ్తాడా, వీళ్ళందరూ వెళ్ళి ఈ సపోర్ట్ చేస్తారా లేదా యాజ్ అ క్లోజ్ పర్సన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ? చెప్పండి. I'm sure they would have all sat down and talked about it. Maybe Kalyan Gare would have suggested that I will handle my part in my journey. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ శరత్ మరార్ కాంబినేషన్ నార్త్ స్టార్లో ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ఏంటి? I mean, God willing, definitely it will happen. It might be the best thing that can happen to me. ఓకే. ఈ మెగా రిలేషన్తో చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక హౌ శరత్ మరార్ జర్నీ అనేటువంటిది ఎలా ఉండబోతుంది? యాజ్ ఏ ఓటీటీలో హ్యావ్ మేడ్ ఏ రోడ్ మ్యాప్. మీ ఓటీటీ జర్నీ అనేటువంటిది అదర్ ప్రొడ్యూసర్స్ కూడా ఒక రోడ్ మ్యాప్ లాగా ఉంది. ఓటీటీ వైపు వెళ్ళటాన్ని ఇంతకుముందు ఒక ఫేమ్ లాగానో అదే లీస్ట్ ఆప్షన్ లాగానో అనుకునేవాళ్ళు, బట్ ఓటీటీ ద బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. కానీ ఫిలిం మేకర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఓటీటీ అనేది? డెఫినెట్లీ ఒకటి ఫిలిం మేకర్కి ఉపయోగపడేది, ఒకటి ఓటీటీ అండ్ ఫిలిం, దే విల్ బోత్ ప్యారలల్లీ ఎగ్జిస్ట్.
మనం ఇప్పుడు మాట్లాడినట్లు కొన్ని కథలు ఫిల్మ్కే సరిగా ఉంటాయి. సో దో స్టోరీస్ హ్యావ్ టు బి టోల్డ్ యాజ్ అ ఫిల్మ్ అండ్ వీ విల్ సీ సమ్ స్పెక్టాక్యులర్ ఫిల్మ్స్ కమింగ్. OTT will parallelly exist as a equally fascinating medium. But for filmmakers, OTT rights gani, non-theatrical rights antam, that will be a big help in the future. After COVID, మనం అనుకున్నాం we are all coming back to the normal, but it's a new normal. In this world, a theater going habit మన అందరిది కొంచెం ఎక్కడో బ్రేక్ అయింది. మనం ముందు వెళ్ళే అంత ఫ్రీక్వెన్సీలో వెళ్ళట్లేదు థియేటర్స్. అండ్ థియేటర్స్లో ఈ మధ్యకాలంలో హిట్ అయిన ఫిల్మ్స్ చూస్తే ఇట్ హ్యాస్ టు బి ఒక వరల్డ్లో తీసుకెళ్ళిన ఒక ఫిల్మ్ కానీ లైక్ లెట్స్ సే KGF టేక్స్ యూ ఇన్ టు అ వరల్డ్. ఇలాంటి those things are what is appreciated, or a complete out and out comedy, or a very thrilling incident like Manjumal Boys. So a very concept based ilanti film. So but maybe there are other films like before which also can be told beautifully. Alanti films OTT lone space doruktundi daniki. So filmmakers also have to be careful what to make for cinema, what can bring the crowds to cinema, and OTT rights, satellite rights can help the producer cross the bridge. పాజిటివ్కి రావడానికి అది హెల్ప్ అవుతుంది. కానీ ఈ రోజున చాలా మంది చిన్న నిర్మాతలు OTT అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ కథలు చెప్పే డైరెక్టర్స్ కూడా సార్ థియేటర్కల్గా ఇంత వచ్చేస్తుంది, OTTలో అంత వచ్చేస్తుంది, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ మనీ అని చెప్తుంటే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే OTTలో నో బడీ ఈస్ టేకింగ్ ఫిలిమ్స్. ఎనీ OTT ప్లాట్ఫామ్, ఎనీ ప్రెస్టీజియస్, లెట్ us టేక్ జీ కానీ డిస్నీ కానీ ఆహా కానీ ఎవ్వరు కూడా తీసుకోవట్లేదు. సినిమా థియేటర్లో రిలీజ్ చేసుకుని రండి అప్పుడు చూద్దాం అని చెప్తున్నారు. ఈ ట్రెండ్ అనేటువంటిది ఈ మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమాలు తీస్తున్న వాళ్ళకి యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ ఏం చెప్తారు మీరు? ఐ ఫీల్ వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అండ్ మనం బేసిక్ మన డ్యూ డెలిజెన్స్ అంటారా, మనం ప్లానింగ్ చేసిన తర్వాతనే దిగాలి. OTTస్కి ఒక సంవత్సరంలో ఇన్ని ఫిల్మ్స్ కొనాలనే ఒక ప్లాన్ ఉంటుంది. అన్ని ఫిల్మ్స్ వాళ్ళు లాక్ చేసిన తర్వాత ఇంకా వేరే ఫిల్మ్ వచ్చినా వాళ్ళు తీసుకోలేరు. Giving my own example, నేను మా టీవీలో ఉన్నప్పుడు as a CEO, board used to give me, let's say, sanction to buy 4 big films. ఆ 4 big films నేను లాక్ చేసిన తర్వాత 5th ఫిల్మ్ సర్ప్రైజింగ్గా మార్కెట్లో వచ్చిన ఆ సంవత్సరం నాకు కొనే మ్యాండేట్ ఉండేది కాదు. లేకుంటే బ్యాలెన్స్ షీట్ ప్లానింగ్ అన్ని హేవైర్ అయిపోతుంది. సో అలాగే OTTస్లో కూడా ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్తోనే వాళ్ళు వెళ్తారు. సో మనం అర్థం చేసుకోవాలి, ఈ సంవత్సరం ఈ OTTస్ కలెక్టివ్లీ వీళ్ళందరూ కలిసి ఎన్ని ఫిల్మ్ కొనబోతున్నారు, దాంట్లో ఎన్ని కమిట్ అయిపోయినాయి. మనం ఇప్పుడు ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడానికి దిగితే OTT బయింగ్ పాసిబులా లేదా ఒక 6 months ఆగి చేద్దాం, నెక్స్ట్ క్వార్టర్లో వాళ్ళతో మాట్లాడి లాక్ చేసుకుందాం. ఈ కేర్ తీసుకోకపోతే OTT ఈస్ బికమింగ్ అ బిగ్ చంక్ ఆఫ్ యువర్ రెవెన్యూ. ఆ బిగ్ చంక్ మనం రిస్క్లో పెట్టి డీల్ చేయడానికి లేదు. థియేట్రికల్ ఒక్కటి మీదనే డిపెండ్ చేసి చేయడం ఇస్ హై రిస్క్. సో ఈ క్యాల్కులేషన్స్తో వెళ్తేనే ప్రొడ్యూసర్స్ ఆర్. అండ్ ఏ మార్కెట్ ఈరోజు నిజంగా ఒక గైడ్ లైన్స్ అనేటువంటిది కావాలి. దేర్ మస్ట్ బి సంబడి టు మేక్ ద పీపుల్ రియలైజ్, ప్రొడ్యూసర్స్ రియలైజ్, బాబు అనవసరంగా ఎక్కువ పెట్టేసుకుని పోయి ఇటు OTTకి కాకుండా ఇటు థియేటర్కి వెళ్లకుండా కొన్ని వందల సినిమాలు అట్లా ఆగిపోయి ఉన్నాయి. వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్. ఐ పర్సనలీ ఫీల్ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ గిల్డ్ కానీ వీ షుడ్ ఆల్సో స్పీక్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ టెల్ దెమ్. సో ఎప్పుడు ఒక రాబోయే 6 months 1 year ఎలా ఉంటుందని మనం ఒక బ్రాడ్ వ్యూ వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటే కొందరు బై ఇగ్నోరెన్స్ దే మే నాట్ మేక్ అ బిగ్ మిస్టేక్. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు OTT ప్లాట్ఫామ్స్ అనేటువంటి వాటిల్లో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ మేకింగ్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ యువర్ ఓన్ OTT? Today I think the best thing to do is to make a content maker. ఒక క్రియేటర్గా ఉంటే, ఒక ప్రొడక్షన్ హౌస్గా ఉంటే, that is the best thing to be. OTT's platform has become a huge investment game. అండ్ వాళ్ళ రికవరీస్ ఇంకా హ్యూజ్ లాంగ్ జర్నీ. ఒక ఇండివిజువల్ ఆలోచించే స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు. కార్పొరేషన్స్ కెన్ ఓన్లీ అఫోర్డ్ టు డూ దాట్. బట్ ఎవ్రీ OTT దట్ కమ్స్ వాళ్ళకి కాంటెంట్ అవసరం. సో ఇఫ్ యూ కెన్ బికమ్ అ స్పెషలైజ్డ్ కాంటెంట్ మేకింగ్ ప్రొడక్షన్ హౌస్, మీకు ఎప్పుడు రీజనల్ లాంగ్వేజ్లో ఒక రీజనల్ దీంట్లో వచ్చేటువంటి ఒక OTT ప్లాట్ఫామ్స్ అనేటువంటి సర్వైవ్ అవ్వటానికి ఉన్న పాసిబిలిటీ రాను కష్టం అవుతుంది. బికాస్ మొన్నదాకా పెద్ద OTTs అందరు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ హిందీ వరకే కాన్సన్ట్రేట్ చేశారు. వెన్ దే స్టార్ట్ కమింగ్ ఇన్ టు తెలుగు, తమిళ్, వాళ్ళ బడ్జెట్స్ విల్ బి ఫార్ బిగర్.
than what a regional OTT can afford. So prime talent అటు వెళ్తారు. సో ఈ రీజనల్కి అంత డిసడ్వాంటేజ్ పెరుగుతుంది. అండ్ వాళ్ళ మీడియం బేస్డ్ చిన్న లో బడ్జెట్ చేయడానికి ప్లాన్ చేసినా బడ్జెట్స్లో సెట్ అవ్వు. Because suddenly the price in the market starts going up because the big players are paying big money. Okay. So you regional don't suggest to it is anybody to start ade. apps ద్వారా కూడా చేయడానికి అవకాశం ఉంది. It is a challenging thing. It's a very challenging thing. ఇటు పే ఫర్ వ్యూ అనేటువంటిది ఎంతవరకు ఫిచ్ అవుతుంది? కొన్ని పే ఫర్ వ్యూకి ఒక సీలింగ్ ఉంటుంది, మరి హెవీ రిటర్న్స్ రావు. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ఇప్పుడు ఛాలెంజ్ ఎప్పుడు ఇప్పుడు మీరు అడిగారు వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, బిగ్ స్టార్, బిగ్ బడ్జెట్, బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న ఫిల్మ్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అండ్ ద స్మాల్ టైట్ బడ్జెట్ వాళ్ళకి ఎప్పుడు ఒక ఛాన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయ్యే వాళ్ళు ఒక పెద్ద సక్సెస్ అవ్వచ్చు. ఈ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, ఇవే రిస్క్లో పడతాయి ఎక్కువ. వెన్ యూ స్పెండ్ 15 to 25 crores, మీకు ఓటీటీ బయర్ దొరకకపోతే ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఫర్ ద ప్రొడ్యూసర్. ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమా ఉంది, లెట్ us టేక్ హనుమాన్ థియేటర్కల్గా అంత పెద్ద చేసింది, అది థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేకుండా దీంట్లోనే ఉండుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేదా? వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ దట్ ఫిలిం? ఇప్పుడు నౌ హీ ఈస్ ఎంజాయింగ్ ద బిగ్గెస్ట్ ఫ్రూట్ కదా. సో హీ థాట్ అబౌట్ వాట్ విల్ డ్రా పీపుల్ టు ద థియేటర్స్, దానికి మ్యాచ్ అవుతూ హీ మేడ్ అ ఫిలిం. వెరీ గుడ్. ఎనీవే యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఓటీటీలో కూడాను, ఇటు ఫిల్మ్ మేకింగ్లో కూడాను దే స్పీక్ వాల్యూమ్స్. శరత్ గారు, వెరీ గుడ్ జర్నీ, గ్రేట్ ఇన్స్పైరింగ్ జర్నీ యూ హ్యాడ్. అందరితోటి సినిమా ఇండస్ట్రీలో మీకున్న రిలేషన్స్, మీకున్న కార్పొరేట్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ కానీ ఇవన్నీ కూడాను అప్రిషియేట్. మిమ్మల్ని నేను ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యూ సిన్స్ 25 years నుంచి చూస్తున్నాను. అంత టాప్ ఫిలిం పర్సనాలిటీస్తో మీ జర్నీ, మీ రిలేషన్ అనేటువంటిది చూడటం రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాట్ నెక్స్ట్ విత్ శరత్? ఇమీడియట్ ప్రోడక్ట్ వస్తుంది ఫ్రమ్ నార్త్ స్టార్ అంటే ఏం చెప్తారు? ఒక 1 or 2 ఫిల్మ్స్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఇంకా టైం ఉంది దాని గురించి, దట్స్ వై ఐఎమ్ నాట్ టాకింగ్. ఇంకా కాస్టింగ్ కూడా లాక్ అవ్వలేదు. అండ్ దే వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. యంగ్స్టర్స్, 1 film old, 2 film old, అండ్ వాళ్ళ థింకింగ్ ఇస్ డిఫరెంట్. ఆన్ ద ఓటీటీ ప్లాట్ఫామ్, దూతా సక్సెస్ హ్యాస్ రియలీ హెల్ప్ మీ ఫినామినలీ. దూతా 2 ఇస్ డెఫినెట్లీ ఆన్ ద కార్డ్స్. దూతా రన్నింగ్లో ఉన్నప్పుడే సోనీ లివ్తో ఒకటి వీ హ్యావ్ స్పోకెన్, అండ్ దట్ మైట్ గెట్ into production very soon. I'm talking to Hotstar, I'm talking to ETV Win. So what I've done is I've built a separate vertical for OTT. Okay. OTT కావాల్సిన థింకింగ్ అప్రోచ్, దానికి ఒక సెపరేట్ టీమ్ బిల్డ్ చేస్తూ ఉంటేనే we start doing better. But at the same time, cinema is always something that వాళ్ళు ఓటీటీలో స్టార్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా అడుగుతున్నారా, కంటెంట్ ఓరియంటెడ్గా అడుగుతున్నారంటే ఏం చెప్తారు? కంటెంట్ ఓరియంటెడ్ మీరు అన్నట్లు సమ్టైమ్స్ వాళ్ళు చూసిన తర్వాత డిసైడ్ చేసి వాళ్ళకి అది ప్రామిసింగ్ అనిపిస్తే తీసుకుంటున్నారు. స్టార్ ఓరియంటెడ్లో మనకి కొంచెం ఎర్లీగా క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ స్టార్ విజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ క్లిక్స్ ఎక్కువ వస్తాయి. ఈ చివరిగా ఒక ప్రశ్న, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ని, టాప్ స్టార్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, టాప్ స్టార్స్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అందరూ, రామ్ చరణ్, వీళ్ళందరినీ మనం ఓటీటీలో చూసే రోజులు వస్తాయి? 100% వస్తాయి. Because OTT. Can you imagine a web series with Chiranjeevi garu? Maybe we might do a web original film or a web series. Definitely వస్తాయి. Because so web anta range ki range 100% వెళ్తాయి. OTT అనేది. And వాళ్ళు అప్పుడు they can even take a decision కి మనం ఇది వెబ్ కోసమే ప్రొడ్యూస్ చేద్దాం, కానీ 3 వారాలు 4 వారాలు థియేటర్లో రన్ అయిన తర్వాత మేము అప్పుడు మా కాస్ట్ కొంతవరకు థియేటర్లో పుల్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు యాపిల్ కానీ, యాపిల్ ప్లస్ కానీ, వీళ్ళు మన అమెజాన్ వీళ్ళందరూ చేస్తున్నారు అది అబ్రాడ్లో. దట్ కల్చర్ విల్ కమ్ హియర్, అండ్ దే విల్ బి ఏబుల్ టు మ్యాచ్ ద రెమ్యూనరేషన్స్ ఆఫ్ దీస్ బిగ్ స్టార్స్ అండ్ బిగ్ డైరెక్టర్స్. అండ్ వెరీ గుడ్ శరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. అసలు మిమ్మల్ని పట్టుకోవడం చాలా చాలా కష్టం. అసలు మోస్ట్ అన్అవైలబుల్ ప్రొడ్యూసర్ టు ద మీడియా ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ శరత్. లేదు, ఇవాళ నాకు దక్కింది అది, ఎట్లాగా పట్టుకోగలిగా నేను మిమ్మల్ని. ఐ ఆల్వేస్ ఫెల్ట్ మన వర్క్ షుడ్ స్పీక్. అండ్ ప్రభు గారు, మీతో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 30-year రిలేషన్షిప్. ఓకే, ఓనర్, ఇది అకేషన్ మాత్రం దూత ఇచ్చినటువంటి అకేషన్. నాకు మిమ్మల్ని మెల్లిగా దూత గురించి మాట్లాడదాం రండి అని పిలుచుకున్నాను. మీరు ఏదో నమ్మొచ్చారు, కానీ చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ వీ విల్ మీట్ ఇన్ దూత 2.
ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.